హాయ్ రా అందరికి. నేను వైష్ణవ్ గురించి ఒక వీడియో చేశాను కదా. ఒక అమ్మాయి అడిగుండే, అమ్మ మీరు మాట్లాడతలేరు అంటే, నేను హ్యూమన్ రైట్స్ మెంబర్ని. ముఖ్యంగా నేను తొందరపడి ఏది కూడా నిజ నిజాలు తెలుసుకోకుండా మాట్లాడద్దు. పోలీస్ డిపార్ట్మెంట్ నుండి మనకు అనౌన్స్మెంట్ వచ్చినాకనే ఏదైనా నేను మాట్లాడాలి. ఎందుకంటే నేను హ్యూమన్ రైట్స్ మెంబర్ని కాబట్టి ఇది ప్రాబ్లం అవుతుంది నాకు కూడా. ముఖ్యంగా ఒక అబ్బాయి పెట్టిండు, మీకేం తెలియదు అని పెట్టిండు. అరే అయ్యా, ఇప్పుడు ఇది ఒకటి పెడుతున్నా చూడరా, కసా పొడిచి పేగులు బయటికి తీసిండు. ఇది నిజమేనారా? నలుగురు వచ్చి చంపిండ్రు అన్నది ఇది నిజమేనారా అయ్యా? ఒక లవ్ విషయంలో మాత్రము అది నిజమా అబద్ధమా ఏందనేది మనకు తెలియదు. మనకు డిపార్ట్మెంట్ నుండి వచ్చింది ఏంటంటే ఆ అమ్మాయి లవ్ మ్యారేజ్ అనే వచ్చింది. డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంక్వైరీ చేసిన దాంట్లో ఇక చెప్పేటోళ్ళు మస్తు చెప్తారు, 10 రకాలుగా 10 వేషాలు చెప్తారు. కానీ ఏదే కానీ పోలీసు ఇన్వెస్టిగేషన్ లో వచ్చిందే మెయిన్ ఇంపార్టెంట్. అవునా కాదా నాన్న చెప్పండి. ముఖ్యంగా స్టోరీ ఏంటంటే, ఆమె యూట్యూబర్. ఆ పిల్ల యూట్యూబ్ లో అన్ని ఫ్రాంక్ వీడియోలు చేస్తారు. ముఖ్యంగా ఈ ఫ్రాంక్ వీడియోలు చేసేటోళ్ళు అందరినీ బ్యాన్ చేయాలరా. అసలు నిజం చెప్పాలంటే అసలు వీళ్ళకు మనం రిపోర్ట్లు కొట్టి బ్యాన్ చేయాలి ఫ్రాంక్ వీడియోలు చేసేటోళ్ళని. ఇప్పుడు ఈ ఫ్రాంక్ వీడియోలే కదా ఇంత ఘోరంగానే వాళ్ళ అన్నదమ్ములే కానీ ఆ పిల్ల వైష్ణవి దాంట్లోనే కానీ అన్ని ఫ్రాంక్ వీడియోసే. ఇప్పుడు ఆమె ఆ వీడియోలను కూడా ఫ్రాంక్ అనే అనుకున్నారు చాలా మంది. నాకు తెలిసి అట్లనే అనుకుంటున్నా. ముఖ్యంగా ఏంటంటే ఈ అమ్మాయి ఆ అబ్బాయి మరి ఈ అమ్మాయిని ఇష్టపడ్డాడో ఏదో సస్తా అన్నాడట, ఏదో అన్నాడట. ఈ అమ్మాయి నేను చేసుకోనని అన్నదట. వాళ్ళ అన్నదమ్ములు లేదు మంచోడు చేసుకో అంటే, మీరు తెల్ల అమ్మాయిని చేసుకున్నారు, నాకు నల్ల అబ్బాయిని ఇచ్చి పెళ్లి చేస్తారా అని కూడా అన్నదట. కొందరేమో ఈ వేర్షన్ చెప్తున్నారు, ఏది వాళ్ళ అన్నదమ్ములు. ఇక కొందరేమో ఇద్దరు లవ్ చేసుకున్నారని కొందరు చెప్తున్నారు. సరే పెళ్లి అయ్యింది. ముఖ్యంగా ఈ పిల్లగాడి తల్లిదండ్రులకు వాళ్ళకి ఎవరి ఫ్యామిలీకి ఇష్టం లేదట. వాళ్ళు ఒప్పుకోకపోతే వీళ్ళని ఒప్పించుకొని వీళ్ళు పెళ్లి చేసుకున్నారు. ఈ పిల్లోడిని ఇల్లరికం పెట్టుకున్నారు. ఇక ఈ పిల్లవాడికట పెళ్లి కాకముందుకే ఇంకో అమ్మాయితోటి లవ్ అఫైర్ ఉందట. ఈ అమ్మాయికి మనకు తెలిసింది, ఇది క్లారిటీ నాకు తెలియదు, మనకు కొంచెం తెలిసిన ఇన్ఫర్మేషన్. ఎందుకంటే వైష్ణవి పెట్టిన వీడియోలను బట్టి ఈ అబ్బాయికి ఇంకో లవ్ అఫైర్ ఉన్నదని మనకు అర్థమవుతుంది. వీడికి వేరే లవ్ అఫైర్ ఉంది. పెళ్లి చేసుకున్నాక మళ్ళీ ఆ పిల్లతోటి కాంటాక్ట్ అవుతున్నాడు. ఈ అమ్మాయికి డౌట్ వచ్చింది వైష్ణవికి. ఫోన్ ఇవ్వమంటే ఇస్తలేడు, లాక్ తీసేయమంటే లాక్ తీసిస్తలేడు. ఇంటికి 3-4 రోజులకు ఒకసారి వచ్చుడు. ఇక తేడా వస్తుంటది. భార్యని పట్టించుకోకపోవడం, చూడకపోవడము, వైష్ణవి డిప్రెషన్ పోవడము, నువ్వేదో ఇంకో ఎఫ్ఐఆర్ పెట్టుకుంటున్నావు అని ఆ పిల్ల చాలా వీడియోలు చేసి పెట్టింది ఆ అమ్మాయి. ఇంకా దానికి తోడు వాళ్ళ అత్త అసలు నీకు సిగ్గున్నదే అత్తవి నువ్వు? శరం తప్పిందానా? నీ కొడుకును నువ్వు నీ దగ్గర పెట్టుకొని దాచుకొని ఉంటువే, బాక్స్ లో పెట్టి తాళం వేసుకొని పెట్టుకొని ఉంటువే. అవులదానా రోడ్డు మీద ఎందుకు వదిలినవే నువ్వు ఊరి మీదకి? వాడు ప్రేమ అని చెప్పి పెళ్లి చేసుకుంటే నువ్వు యాక్సెప్ట్ చేయనుంటివి. దొంగ సచ్చిందానా? నువ్వు ముందే నీ కొడుకును నువ్వు ఇంట్లో పెట్టుకొని తాళం వేసుకొని ఉంటువే. నువ్వు పెళ్లి చేసుకున్నాక ఎందుకే? కట్నం కోసం ఇంకోరు వేరే మంచి కట్నం ఇస్తారని ఆ పిల్లని వదిలేసుకొని రమ్మని చెప్తావే. నువ్వు సిగ్గున్నా అదేమన్నా కొంచెమన్నా? అసలు నిన్ను దాన్ని ఇలాంటి అత్తలను నిజంగా నడి రోడ్డు మీద ఉరి తీయాలి. ముందే నీ కొడుకుని కంట్రోల్లో పెట్టుకోవాలి. ఏమనంటే చెప్పిందట, లేదు ఆ పిల్లని వదిలేసిరా మంచి కట్నం వస్తుంది అని చెప్పి. ఈ పిల్లోడి అదివరకే ఇంకో లవ్ అఫైర్ ఉన్నది. వైష్ణవి మొత్తం డిప్రెషన్ పోయింది. ఇక మరి వీళ్ళు తల్లిదండ్రులు మరి ఎందుకు గమనించుకోలేదు? ఇప్పుడు ఆ అమ్మాయి అన్ని వీడియోలు పెట్టింది కదా నాన్న, ఇప్పుడు తల్లిదండ్రులు కొందరు ఏమని పెట్టిరు నాకు కామెంట్, లేదండి అది ఫ్రాంక్ వీడియోస్ అండి అని అంటే, అరే అయ్యా వాళ్ళ అమ్మ ఒక వీడియో ఉంది చూసినారా? అరే నువ్వు బయటికి రా, నా బిడ్డ ఏడుస్తుంది, 4 రోజులైంది, నువ్వు 4 రోజులకు ఒక్కసారి వస్తున్నావు, నువ్వు ఏదో ఇప్పుడు వచ్చి మాట్లాడు, లేకపోతే చాలా పెద్దగా అవుతుంది అని చెప్పేసి వాళ్ళ అమ్మ వీడియో చేసి పెట్టిరు కదరా. అది ఫ్రాంకేనా మరి చెప్పండి? ఇప్పుడు అదే ముందుకు వచ్చింది కదా కేసు. ఇప్పుడు ఆ వైష్ణవ్ కూడా ఎన్నో ఇప్పుడు ఫోన్ పగలగొట్టింది భర్తది, కొట్టుకునేటట్టుగా ఇద్దరు లేచి ఒకరికొకరు కొట్టుకునేటట్టుగా కూడా వీడియోలు ఉన్నాయి. ఇప్పుడు ఫ్రాంక్ వీడియో అయ్యేది ఉంటే ఫోన్ ఎట్లా పగలగొడుతుందిరా? అది ఫ్రాంక్ అయ్యేది ఉంటే మరి మీ అన్నదమ్ములు ఏం చేసిండ్రు? ఇవాళ సమాధుల మీద వాడుకొని షెల్లే బిర్యానీ తిందురా, షెల్లే నీకు కూర కలిపి పెట్టిన, షెల్లే అని మాట్లాడుతున్నారు. మీకు తెలియలేదారా? మీకు అప్పుడు వీడియోలన్నీ చూస్తుంటే చెల్లె ఏమైంది అంటే వాడేదో అలగాడు ఫ్రాంక్స్ అంటే మరి చెల్లె చెప్పలేదారా మీకు? అంటే వాడు ఫ్రాంక్ అని చెప్పగానే మీరు నమ్మిండ్రా? లేదు ఫ్రాంక్ చేసి పెట్టింది మీ చెల్లె అంటే మీరు నమ్మిండ్రా? పోనీ మీ అమ్మది ఎట్లా వీడియో ఫ్రాంక్ అని నిజం అమ్మ రాదా అడిగిరా మీ అమ్మని? మరి అమ్మాయి ఏంది దాని ఎట్లా చచ్చిపోయిందిరా చెల్లె? 2 రూములు పక్కకి, ఈ రూమ్ లో తల్లిదండ్రులు, ఈ రూమ్ లో వీళ్ళు బిడ్డ అల్లుడు పడుకున్నారు.
ఆ చంపేటప్పుడు మొత్తం కొంచెమన్నా శబ్దం రాలేదా? దానికేమని చెప్తున్నారు, మత్తు మంది ఇచ్చిండు ఆయన అని చెప్తుండు. సరే ఓకే, వీళ్ళు గాఢ నిద్రలు ఉన్నారేమో, వాడు ముందే నోరెత్తకుండా మొత్తం ఇట్లా పిసికి చంపిండేమో ఒప్పుకుందాం, దాన్ని సరే ఓకే. కానీ తప్పు ఎక్కడా? మీది కూడా తప్పే కదా, మీరు తల్లిదండ్రులు తప్పే కదా. ఇప్పుడు మాకు ఒకరు పెట్టిర్రు, వాళ్ళు లేదండి ఎట్లా తెలుస్తుందండి, వాళ్ళు ఏం గొడవలు పట్టుకుంటారు ఎట్లా తెలుస్తుంది, ఎందుకు తెలియదమ్మా? తల్లిదండ్రులకు కన్న పిల్లలు ఎట్లున్నారు అనేది అడుగుకు తెలుస్తుంది. ఇప్పుడు మా ఇంట్లో ఉన్నారు, నా కోడలు పరాయింటి పిల్లే కదా, నా ఇంట్లో ఎప్పుడైనా చిన్నపోతే నేను ఇమ్మడెట్లీ అడుగుతూనే ఉంటా, ఏమైందమ్మా దివ్య అట్లా చిన్నవేనమైందమ్మా అని. అత్తమ్మకి ఇట్లా అని చెప్తే నేను ఇమ్మడెట్లీ నా కొడుకు సంధాయించుకొని నా కోడలికి ఇట్లా కాదమ్మా అని, నా కొడుకు ఇట్లా కాదని చెప్పి దాన్ని సాల్వ్ చేసుకుంటా. ప్రాబ్లం తెలియదా ఇంట్లో బిడ్డ ఎట్లుంది, కొడుకు ఎట్లున్నాడు, అల్లుడు ఎట్లుండు, బిడ్డ ఎట్లుంది అనేది మనకు గమనించుకోమో. వాళ్ళ ముఖాలు చూస్తేనే మనకు అర్థమవుతుంది చిన్నవేంటని. ఇప్పుడు నేను కూడా ఎప్పుడైనా చిన్నపోతే నా పిల్లలు అడుగుతూనే ఉంటారు, ఎందు మమ్మీ ఎందుకో చిన్నవైనవా అని. గింత పిల్ల గంత బాధపడుతుంటే గంత చేస్తుంటాడు వీళ్ళ కడుపు ఫ్రాంక్ వీడియోస్. అదట అమ్మాయి ఏందని తెలియదు, ఎట్లా తెలియదమ్మా మీకు? ఆ పిల్ల గంతగానో మొత్తుకుంది ఈ వీడియోలల్లా. ఇక దీనికి ఒకటి చెప్తాను, నీకు తెలియదు ఏందిరా తెలిసేది? అవులేగా, ఏందిరా నాకు తెలిసేది? బుద్ధులు అదే మీకేమన్నా ఇవ్వబడి పెడితే వాడిని ఇప్పుడు నడి రోడ్డు మీద చంపలేదు, ఓకేనండి నేను కాదంటలేదు. నిజంగా వాడిని అంత వాడు చంపిన చంపుడికైతే అసలు ఆ పిల్ల 4 నెలల కడుపుతోటి ఉన్న అమ్మాయిని అట్లా చంపుడు అయితే నిజంగా ఎంత బాధాకరం అంటే అంత బాధాకరం. కానీ మన చట్టాలు ఎట్లున్నాయి? ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఇప్పుడు హాస్పిటల్ అన్నారు, ఇక కథ మన హాస్పిటల్ తీసుకుపోయి వాడు ఆరోగ్యం బాగాలేదన్నాడు, ఇక వాడిని ఇప్పుడు జగిత్యాలకు ఎక్కడికో తీసుకుపోయినరు. ఇక కథం వాడిని తీసుకుపోతారు, ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తారు, కోర్టుకు తీసుకుపోతారు. ఇక వాడికి ఇన్నిళ్ళ జైలు శిక్ష అంటారు. ఇక వాడికి మంచిగా మన పైసలతోటే మనం ఇచ్చే ఈ పన్నులతోటే అన్నిటితోటే వాళ్ళకు మంచిగా వారానికి ఇంత చికెను మటను గుడ్లు మంచిగా టిఫిన్లు అన్ని పెట్టుకుంటా వాళ్ళని మేపుతారు. ఇక జర పైసలు పలుకుబడి ఉన్నోడు ఏదంటే వాడు పైసలు పెడతాడు, వాడు బెయిల్ తీసుకొని బయటకు వస్తాడు. ఇదే జరిగేది, న్యాయం ఏం జరగదు, గిదే న్యాయం జరిగేది. ఒకవేళ చంపిండ్రు అనుకో, మాట చెప్తున్నా, అప్పుడు దిశ విషయంలో 4గురిని అప్పుడు ఎన్కౌంటర్ చేసారు కదా, వాళ్ళు పారిపోతుంటే ఎన్కౌంటర్ చేస్తే మన పౌర సంఘాలు ఏం చేసినాయి? కేసీఆర్ మీద కేసు పెట్టిరి, మళ్ళా సజ్జనార్ సార్ మీద కేసులు పెట్టిరి. 4గురు చంపేశారనే మాట్లాడుతున్నారు వాళ్ళు పౌర సంఘాలు. కానీ ఒక్కసారన్నా ఆ పిల్ల 4గురు ఎంత హింస పెట్టిరని ఓడన్న దీన్ని ఆలోచించిండా ఈ పౌర సంఘాలు? కానీ కేసులు అయితే పెట్టిరు, మీరు కేసులు పెట్టిరు ఎట్లా చంపుతారు అని చెప్పేసి, అది ఎన్కౌంటరు. అందుకే కదా సజ్జనార్ సార్ని ఆర్టిస్ట్కి బదిలీ చేసిరు. అప్పుడు ఇక ఇట్లున్నది మన చట్టము. ఏం చేయమంటారు? పోలీస్ డిపార్ట్మెంట్ని కూడా ఏం చేయమంటారు చెప్పండి? ఏం చేయమంటారు? మనది చట్టం ఇట్లా లేదు. వాడికి న్యాయం అనేది, పాపం వైష్ణవ్కి న్యాయం అనేది ఏముంటుంది? ఇక గంతే తీసుకుపోతారు, వాడిని జైలు వేస్తారు. మన చట్ట ప్రకారం అంతే, ఏం చెయ్యరాదు. అరే అయ్యా నువ్వు పెట్టినావు కదా నీకేం తెలియదు అని, అరే నువ్వు రారా, నువ్వు నాకు డిబేట్ కూర్చొని నీకు సమాధానాలు చెప్తా, నువ్వేం అడుగుతా దానికి? ఎట్లా పడుతున్నారా నీకు? హ్యూమన్ రైట్స్ మెంబర్ని నేను ఇక్కడ. ఏంటంటే అంత టెంపర్లు చూపియా నేను, అవన్నీ నేను అన్ని డూప్లికేట్ మాటలు మాట్లాడా. ఈ భోగరేషాలు పైసల కోసమో ఈ డాలర్ల కోసమో అన్ని చిల్లర మాటలు చిల్లర ఇక అవన్నీ మాట్లాడా. ఏది ఉన్నట్టు ఖచ్చితంగా నిలదీసి మాట్లాడతా. వాడు ఎవడైనా సరే ఎవత్తైనా సరే నాకు అనవసరం, ఉన్నదే మాట్లాడతా నేను. నిజాలు మాట్లాడితే భయం ఎందుకు? ఏం చేస్తారు? నిజాలు కాదా ఇవి అబద్ధాలా? ఏది మాట్లాడినా నా ఐడియాలో మొత్తం నిజాలే ఉంటాయి. ఎవరైనా సరే నిలదీసి నిగ్గదీసి మాట్లాడతా నేను, ఇది గుర్తుపెట్టుకోండి.